శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. గొంతు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల సరిగ్గా లేదు. ఈసారి కొంచెం మీరు సర్దుకుపోవాలి. ఇవాళ నేను చెప్పేటటువంటి సత్సంగం గతించినటువంటి యోగి గురించి కాదు. మీరు అడుగుతున్నారు కదా, సజీవంగా ఉన్నటువంటి మహాత్ముల గురించి. ఒక ఐటీ ప్రొఫెషనల్, ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ లీడ్, యుఎస్ వీసా కూడా వచ్చింది. కొన్ని రోజుల్లో యుఎస్ వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళలా. ఎవరు ఆపారు? ఎందుకు ఆపారు? ఆయన ఎందుకు సన్యాసిగా మారారు? మాహూర్గఢ్లో ఏం చేస్తున్నారు? ఎటువంటి సాక్షాత్కారాలను పొందారు? స్వామివారు ఎటువంటి తర్ఫీదునిచ్చారు? ఈయన సర్వస్వ శరణాగతి ఎలా చేశారు? ఆయన్ని నేనెక్కడ కలిశాను, ఎలా కలిశాను? మీరు ఆయన్ని ఎలా కలవాలి, ఎక్కడ కలవాలి? మొబైల్ నెంబర్ మాత్రం నన్ను అడగద్దు సుమా, నాకు అనుమతి లేదు. కానీ ఎక్కడుంటారో, మీరు ఎలా కలవాలో మాత్రం దానికి అనుమతి ఉంది. అవన్నీ మీతో పంచుకుంటాను. శ్రద్ధగా మీరు సత్సంగం వినాలి. ఇవన్నీ ఇవాళ మనం సత్సంగంలో చర్చించుకోబోతున్నాం. నేను అందుకే చెప్తాను, మన సత్సంగాలు దత్తస్వామి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. చెప్పే నా పక్కన, వినే మీ పక్కన స్వామివారు శ్రద్ధగా గమనిస్తూ ఉంటారు. అనుమానం లేదు. స్వామివారు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు మన గురించి. ఎందుకు సత్సంగం ఇంకా ఆలస్యం అవుతోందా అని. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి ఆ యోగి గురించి, సన్యాసి గురించి మనం సత్సంగం చేసుకుని తరించిపోయి ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు పొందేద్దాం. రండి. మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్, యుఎస్ వీసా కూడా వచ్చింది. కొద్ది రోజుల్లో యుఎస్ వెళ్ళిపోవాల్సిందే. వీరి పేరు సుధీర్ స్వామి, పూర్వాశ్రమం పేరు. ఇప్పుడు పేరేంటో మీకు తర్వాత చెప్తాను నేను. వీరి స్వస్థలం ఆదిలాబాద్, హైదరాబాద్లో ఉంటుండేవారు. వీరి కుటుంబంలో ఒకానొక సమయంలో ఒక సమస్య వచ్చినప్పుడు వీరి గురువు గారైన గుప్తా మహారాజుని కలిశారు. ఈ గుప్తా మహారాజ్ గారు ఎవరు అంటే శివనేశన్ స్వామి వారి శిష్యులు. సరే, కలిసినప్పుడు గుప్తా మహారాజ్ గారు, నువ్వు చదువుకున్నావు కదా, నీ సమస్యను నువ్వు ఎందుకు పరిష్కరించుకోలేవని చెప్పి ప్రశ్నించి పంపించేశారు. అప్పుడు ఈ సుధీర్ స్వామి గారు జ్యోతిష్య శాస్త్రంలో అష్టక వర్గ అనేటువంటి ఒక జ్యోతిష్య విధానాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ నేర్చుకునే సమయంలో స్వామి సమర్థ దర్శనం ఒకానొక శుభ సందర్భంలో జరిగింది. సరే, ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది కదా. ఆ కూలిపోయే కొన్ని రోజుల ముందు స్వామి సమర్థ దాన్ని లైవ్లో చూపించారు ఈ సుధీర్ స్వామికి. సరే, ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత సుధీర్ స్వామి గారు ఆశ్చర్యపోయారు. ఇలాంటివి కూడా ఉంటాయా అని. ఎందుకంటే అప్పటిదాకా ఆయన ఒక సాధారణ ఐటీ ఉద్యోగి. ఇటువంటివి ఆయనకి అంతకుముందు అనుభవం లేదు, ఇటువంటి సంఘటనలు. సరే, దాని తర్వాత యుఎస్ వీసా వచ్చిందని చెప్పాను కదా, ఆయన యుఎస్ వెళ్ళిపోవాలి. కానీ స్వామి సమర్థ మళ్ళీ దర్శనం ఇచ్చి, నేను నిన్ను యుఎస్ పంపించట్లేదు అని చెప్పారు. ఆయనకి కళాభ్రాంత, నిజమా, ఇదేంటిది, నాకు యుఎస్ వీసా వచ్చింది, కొన్ని రోజుల్లో వెళ్ళిపోవాలి, స్వామి సమర్థ పంపించను అంటున్నారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆ సందిగ్ధ అవస్థలో మళ్ళీ గుప్తా మహారాజ్ గారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు సుధీర్ స్వామి గుప్తా మహారాజ్ గారితో ఏమన్నారంటే, నేను మీ దగ్గర ఉండిపోతాను అని. ఇప్పుడు వారన్నది ఏమిటంటే, నా దగ్గర ఉంటే నువ్వు నా నౌకరుగా ఉండిపోతావు, అదే స్వామి సేవకు అంకితం అయితే ఆ దత్తస్వామి దగ్గర నువ్వు నౌకరుగా ఉంటావు, ఏది కావాలో నువ్వే ఆలోచించుకో అని చెప్పారు. రెండోదే సరైందిగా అనిపించింది సుధీర్ స్వామికి. దాని తర్వాత అప్పుడు గుప్తా మహారాజ్ ఏం చెప్పారంటే, ఆ సందర్భంలో ఇప్పుడున్న కాలంలో 3 ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి. 1 స్వామి సమర్థ క్షేత్రం అక్కల్కోట, 2 మాణిక్యనగర్, 3 గాన్గాపురం. నీకెలాగో స్వామి సమర్థ దర్శనం అవుతోంది కదా, అలాంటప్పుడు వేరే స్థానాలకు వెళ్ళి నువ్వు ప్రయత్నించి చూడు అన్నప్పుడు సుధీర్ స్వామి మాణిక్యనగర్ వెళ్ళారు. 5వ తరం ప్రభువులు సిద్ధేశ్వర మాణిక్య ప్రభు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఈ అష్టక వర్గం గురించి అడిగారు, మీరు నాకెవరు నేర్పిస్తారా అని. వారు, నేను అటువంటివి నేర్పించను, కానీ నీకెవరు చెప్పారు ఇవి నేను నీకు నేర్పిస్తానని అంటే,
స్వామి సమర్థే చెప్పారని చెప్పారు సుధీర్ స్వామి. అలా అయితే నువ్వు వారినే వెళ్ళి అడుగు, ఇక్కడ కాదు అన్నారు సిద్ధేశ్వర మాణిక్య ప్రభు. అప్పుడు సుధీర స్వామి గారికి ఇదేంటి, ఇప్పుడు నేనేం చేయాలి? స్వామి సమర్థ నన్నేమో యుఎస్ పంపించట్లేదని చెప్తున్నారు, మాణిక్య దగ్గర వస్తే ఇక్కడ నా సమస్యకి పరిష్కారం దొరకలేదు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? సరే, నేను వెళ్ళే చోట మాత్రం అది నా అంతిమ లక్ష్యం కావాలి అనుకుని ఆయన బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు బస్ స్టాండ్లో. ఆ టైంలో ఏ బస్సు వస్తే ఆ ఊరికి వెళ్ళిపోదామని, అంటే గాన్గాపురం బస్సు వస్తే గాన్గాపురం, లేదు అక్కలకోట వస్తే అక్కలకోట. ఆ సమయంలో అసలు అక్కలకోటకు వెళ్ళే బస్సు లేదు, కానీ అక్కలకోటకు వెళ్ళే బస్సు వచ్చింది. సరే, అది ఎక్కి సుధీర్ స్వామి అక్కలకోటకు వెళ్ళారు. సరే వెళ్ళారు, బాగానే ఉంది. ఆయన తెచ్చుకున్న డబ్బులు కొన్నే ఉన్నాయి, డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయి నా దగ్గర, మరి ఖర్చులు సరిపోవాలి కదా అని చెప్పి లెక్క పెట్టుకుంటూ ఉంటే మిట్ట మధ్యాహ్నం వారి కులదైవం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చి, నువ్వు డబ్బులు లెక్క పెట్టుకుంటున్నావు ఇక్కడ కూర్చుని, ఇక్కడ స్వామి చాలా కఠినం, ఇలాంటివి నువ్వు చేస్తే నేను తన్ని తరిమేస్తారు, జాగ్రత్త అని చెప్పి అంతర్ధానం అయిపోయారు. సుధీర స్వామి గారు మళ్ళీ సందిగ్ధం, యుఎస్ వెళ్ళొద్దంటారు, అటు నాకు టైం అయిపోతుంది, ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ అయిపోయినాయి, ఇప్పుడు నేను డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటేనేమో అది కూడా ఇక్కడ చెల్లుబాటు కాదు అంటున్నారు, నేనేం చేయాలి? ఇట స్వామి సమర్థ దర్శనం కావట్లే అక్కలకోటకు వచ్చిన తర్వాత. అప్పుడేం చేశారంటే, ఏదైతే అది అయిపోయింది అని చెప్పి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు తీసుకువెళ్ళి హుండీలో వేసేశారు. దేవుణ్ణి పట్టుకోవడం అంటే ఏంటో చూడండి, తేలిక కాదు. మనం అలా చేయగలమా లేదా అని చెప్పి మనం ప్రశ్న వేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సాధారణ ఐటీ ఉద్యోగిని స్వామివారు ఎటువంటి జీవితంలోకి లాగబోతున్నారు, మీరు ప్రతి మలుపుని జాగ్రత్తగా వింటూ ఉండాలి. హుండీలో అన్ని డబ్బులు వేసేసిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు, ఒక సెక్యూరిటీ పర్సన్ వచ్చాడు. వచ్చి సుధీర్ స్వామి చేపట్టుకుని బరాబరా లాకర్ దగ్గర తీసుకువెళ్ళి అక్కడ సిబ్బందికి చెప్పాడు, ఇక్కడ నుంచి ఈ స్వామివారి దగ్గర మీరు రూపాయి కూడా తీసుకోవడానికి వీల్లేదు. దాని తర్వాత అన్నఛాత్ర దగ్గర తీసుకువెళ్ళి అక్కడ కూడా చెప్పాడు, అక్కడ 2 రూపాయలు ఇస్తే భోజనం పెడతారు, ఇక్కడ నుంచి ఈ 2 రూపాయలు కూడా ఈ స్వామివారి దగ్గర మీరు తీసుకోవద్దని చెప్పి సెక్యూరిటీ పర్సన్ చెప్పాడు అక్కడ సిబ్బందికి. ఈ సుధీర్ స్వామి అక్కలకోటకు వచ్చినప్పటి నుంచి కూడా అన్నఛాత్రాలు సేవ చేస్తున్నారు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం సామాన్లు పెట్టుకోవడానికి లాకర్ దగ్గర ఒక వసతి దొరికింది, భోజనానికి ఒక వసతి దొరికింది. ఇంకా స్వామి సమర్థ దర్శనం అవ్వట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లే సుధీర్ స్వామి వారికి. బాగా ఆలోచించారు. ఇదంతా ఎక్కడ? అక్కలకోటలో వటవృక్ష సంస్థానం దగ్గర అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆఖరికి యుఎస్ వీసా కూడా ఆయన తగలబెట్టేశారు. అది సర్వస్వ శరణాగతి. కొంతమంది అడుగుతారు, చేయాల్సినవన్నీ చేసేసి భగవంతుడి దర్శనం కావాలి, దానికి మనకు అర్హత ఉండాలి కదా. మనం భగవంతుడి వైపు ఇన్ని అడుగులు వేశాం, ఆయన వచ్చి మనకి దర్శనం ఇవ్వడానికి. ఇప్పుడు సుధీర స్వామి చేసినట్టు మనలో ఎంతమంది చేయగలం? నాతో సహా ఈ ప్రశ్న నేను వేసుకుంటున్నాను. చిన్న విషయం కానే కాదు అది. కొంతమంది యుఎస్ వీసా ఒక జీవిత పరమావధిగా బతుకుతారు, తప్పుగా అనేది. అటువంటి దాన్ని కూడా ఆయన లెక్క పెట్టకుండా తగలబెట్టేసి ఆ మంటలో నుంచి స్వామి సమర్థ నిలువెత్తు దర్శనం ఇచ్చారు సుధీర్ స్వామికి. స్వామి సమర్థ ఎంత పొంగిపోయి ఉంటారు కదా అటువంటి బిడ్డ దొరికినందుకు. ఎంత తర్ఫీదుని ఇస్తున్నారో చూడండి దత్తస్వామి, అది సర్వస్వ శరణ. ఇప్పటి నుంచి స్వామి సమర్థ వారి నిత్య దర్శనం అవుతూ ఉండే సుధీర్ స్వామికి. అక్కడ 3 సంవత్సరాలు సేవ చేశారు సుధీర్ స్వామి. ఎంత కఠినమైనటువంటి సేవ అంటే, రోజుకి 18 నుంచి 20 గంటలు కష్టపడేవారు. పడుకునేది మహా అయితే ఒక 2 గంటలు అంతే. ఆ అన్నఛాత్రాలో అంటే అన్నదానం చేసే చోట, అలాగే ఆలయంలో స్వామివారి యొక్క అలంకరణ కానీ, అక్కడ శుభ్రం చేయడం కానీ, పాదుకలు శుభ్రం చేయడం కానీ, అలాగే పల్లకీ సేవ, ఇటువంటి సేవలు చేసి ఆయన తరించిపోయారని చెప్పాలేమో. సరే, 3 సంవత్సరాలు గడిచిపోతోంది. అదే ఆలయంలో ఆ వటవృక్ష సంస్థానంలోనే స్వామివారిది పెద్ద నిలువెత్తు ఒక చిత్రపటం ఉంటుంది. ఇక్కడికి ఒకసారి వెళ్ళిన తర్వాత ఎందుకో కానీ స్వామి సమర్థ ఆగ్రహంతో వెళ్ళిపో ఇక్కడి నుంచే నడిచారు. సుధీర్ స్వామికి భయం వేసింది. ఇదేంటి, ఎప్పుడు స్వామి చాలా ప్రసన్నంగా ఉంటారు, నేనేం తప్పు చేశాను అని చెప్పి మదన పడిపోతూ భయపడిపోయి స్వామి
కొంచెం శాంతించండి, నేను కూర్చోవచ్చా అని అడిగారు. స్వామి సమర్థ కొంచెం ఆగ్రహం తగ్గించుకున్నారు. పిఠాపురం వెళ్ళమన్నటువంటి ఆదేశం పొందారు సుధీర్ స్వామి. అదే సమయంలో వీరి గురువు గారు గుప్తా మహారాజ్ హైదరాబాద్ నుంచి అక్కలకోట వచ్చి మనం పిఠాపురం వెళ్ళాలి పద అన్నారు. చూసారా, అంటే అది భగవంతుని యొక్క ఆదేశం పిఠాపురం వెళ్ళడం. అట్లా పిఠాపురం వచ్చేసిన తర్వాత అప్పుడు గుప్తా మహారాజ్ గారు స్వామివారికి ఏదైతే నైవేద్యం పెడతారో దానిలో కొంచెం భాగం ఈ సుధీర్ స్వామికి వచ్చేలాగా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా సుధీర్ స్వామి గారు ఎన్నో సేవలు చేశారు. లేదు, స్వామివారు చేయించుకున్నారు. అందులో మొదటిది అన్నదాన సేవ. ఒక రకంగా అన్నదాన సేవ అక్కడ మొదలుపెట్టింది సుధీర్ స్వామి గారు అని చెప్పాలి. మొదలుపెట్టిన 40 రోజుల్లోనే ఆ సంఖ్య 1000కి పైగా చేరిపోయాయి. కొన్ని కారణాల రీత్యా అన్నదాన సేవ ఇంకో స్థలం నుంచి చేయవలసి వచ్చేది. ఇక్కడ కూడా పల్లకీ సేవ మొదలు పెట్టారు. అక్కలకోట నుంచి కొంతమంది అబ్దాగిరి తీసుకొచ్చారు. పూణే నుంచి ఒకళ్ళు రాజదండం తీసుకొచ్చారు, వెండి రాజదండం తీసుకొచ్చి స్వామి గారు మీకు ఇమ్మన్నారని చెప్పి సుధీర్ స్వామి చేతిలో పెట్టారు. అక్కడి నుంచి ఆ పల్లకి చేసిన లీలలు వింటే అసలు నభూతో నభవిష్యత్. అసలు దాని గురించి మనం స్వామి కృప ఉంటే వేరే సత్సంగం చేసుకుందాం విడిగా. ఆ పల్లకి మొట్టమొదటిసారిగా 1300 కిలోమీటర్లు కాలినడకన భక్తులందరితో కలిసి షిరిడీ చేరింది మొట్టమొదటిసారి. ఇక్కడ అర్చకులు ఎవరికీ చేయటువంటి ప్రత్యేక పూజలు ఈ పల్లకీకి స్వామివారికి చేసి వీరందరికీ ప్రత్యేక దర్శనం ఇప్పించారు. రెండోసారి పల్లకీ యాత్ర 700 కిలోమీటర్లు శ్రీకూర్మం, అరసవెల్లి, ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా చుట్టి వచ్చారు. మూడోసారి పంచారామాలన్నీ కూడా పల్లకీ యాత్ర చేయాలని సంకల్పించారు. చేతిలో చిల్లి కవ్వలేదు. మనుషులు లేరు. మనుషులు లేకపోతే ఎట్లా పల్లకీ సేవ చేయడం? డబ్బులు లేకపోతే ఎట్లా ఖర్చులకి, దారి ఖర్చులకి? స్వామివారి సంకల్పం వేరేలా ఉంది. అక్కడి నుంచి వచ్చాడు ఒక ఆయన, వచ్చి కొత్త ఈ టాటా ఏస్ వాహనం మీకోసమేనండి, ఈ పల్లకీ యాత్రకి దీన్ని వినియోగించండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఒక స్పాన్సర్ వచ్చి దారి ఖర్చులు భరిస్తా అన్నాడు. మనుషులు సమకూరారు. ఆ పంచారామాల యాత్ర అంతా పూర్తి చేసుకుని అమరావతి దగ్గరికి వచ్చారు. యాత్ర పూర్తి అయిపోయింది. ఇటు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. సుధీర్ స్వామి ఒక్కళ్ళే 7 రోజులు ఉన్నారు అమరావతిలో. మనుషులు లేరు. పల్లకిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? చూడండి సాధనలో ఎన్ని మలుపులు ఉన్నాయో. మళ్ళీ ఒక్కొక్కరుగా తిరిగి రావడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి పల్లకి 2135 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సుధీర్ స్వామి ఎక్కడెక్కడ ఆగారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇది కూడా తర్ఫీదులో భాగం. మాహూర్ గడ్కి చేరుకున్నారు. 4.5 నెలల సమయం పట్టింది. మాహూర్ గడ్కి చేరుకుని ఇప్పుడున్న మహంత్ గారిని దర్శించుకున్నారు. వారు సామాన్యులు కాదు. మీరు నన్ను అడుగుతున్నారు కదా ఇప్పుడున్న మహాత్ములని. ఇప్పుడున్న మహంత్ గారిని మీరు తప్పకుండా దర్శించుకొని తీరాలి. నేను వారిని దర్శించుకోవాలంటే ఏం చేయాలి, ఎక్కడ దర్శించుకోవాలి, వారి వివరాలన్నీ కూడా వచ్చే మాహూర్ గఢ్ సత్సంగంలో మీతో పంచుకుంటాను. సరే, ఆ మహంత్ గారు ఏమన్నారంటే ఇంతమందిలో మీలో మిగిలేది 4 2 అని చెప్పారు. వారికి అర్థం కాల. ఈ వచ్చిన ఈ పల్లకీ బృందంలో అందరూ వెళ్ళిపోగా మిగిలింది 4. మళ్ళీ ఆ 4లో 2 కాలం చేశారు. ఇప్పుడు మిగిలింది 2. ఆ 2లో ఒక్కళ్ళే సుధీర్ స్వామి. సరే, నన్ను ఇక్కడే ఒక 40 రోజులు ఉండనివ్వండి అని చెప్పి అడిగారు సుధీర్ స్వామి మహంత్ గారిని. ఇక్కడ కాదు, నీటి కొరత ఉంది, నువ్వు కొండ కింద ఉండని చెప్పి ఆజ్ఞాపించారు మహంత్ గారు. ఇప్పుడు సుధీర్ స్వామి ఆ పల్లకీని తీసుకుని ఇప్పుడు మాతృతీర్థం పక్కన ఉన్న కాశీ విశ్వనాథ్ బాబా ఆశ్రమంలో పెట్టారు. అది ఎటువంటి స్థలం అంటే సాక్షాత్తు పరశురాములు వారు రేణుకామాతకి దత్తాత్రేయ స్వామి వారు పౌరోహిత్యం చేస్తూ ఉండగా ఉత్తరక్రియలు జరిపినటువంటి చోటు. కరెక్ట్గా ఈ కాశీ విశ్వనాథ్ బాబా ఆశ్రమం అక్కడే ఉందని చెప్తారు, అదే ప్రాంతంలో. అట్లా సుధీర్ స్వామి గారు సుమారు 2008 2009లో ఇక్కడికి వచ్చారు మాహూర్ గఢ్. అట్లా సుధీర్ స్వామి గారు కొండ కిందకు వచ్చి ఆ రోజుల్లో రోజుకి 500 మందికి అన్నదానం చేసేవారు. ఎంత ఓపిక ఉండాలి, సాధన మీద ఎంత ప్రీతి ఉండాలి, ఆ భగవంతుని మీద ఎంత విశ్వాసం ఉండాలి. అవన్నీ ఇచ్చేది ఎవరు? స్వామి. కానీ దానికి తగినట్టుగా మనం ఉన్నామా లేదా అని కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఆ కాశీ విశ్వనాథ్ బాబా ఆశ్రమంలో బయట ఒక పెద్ద చెట్టు ఉండేది. ఒకసారి అక్కడ పడుకున్నప్పుడు ఒక పెద్ద దేవతా సర్పం కనబడింది. ఆయనకి భయం వేసేసింది సుధీర్ స్వామికి. భయం వేసి అప్పటి నుంచి ఆశ్రమం లోపల నిద్రించడం మొదలుపెట్టారు. శ్రీపాద వల్లభులు కనిపించి నువ్వు ఇక్కడ కాదు ఆ చెట్టు కిందే పడుకోవాలని చెప్పారు, ఆజ్ఞాపించారు.
ఆ సాధనలో ఆ తర్ఫీద్ అదంతా కూడా. అట్లా సుధీర్ స్వామి గారు ఆ చెట్టు కింద 3 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఇవాళ నాతో ఒక అనుభవం పంచుకున్నారు. ఏంటంటే ఆ కాశీ విశ్వనాథ్ బాబా ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నారట ఒకనొక సందర్భంలో. సరే, అన్నమంతా కూడా వడ్డించేసి వెనకాల దత్తాత్రేయ స్వామి వారి చిన్న పటం ఉంటే ఇలా నమస్కరించుకుని మళ్ళీ ఇటేపు తిరిగారట. అప్పుడు సరిగ్గా 33 మంది భోజనం చేస్తున్నారు. అలా తిరిగి చూడగా ఒక్కొక్కరికి 3 శిరస్సులు ఉన్నాయట. వారందరూ ఆ 3 శిరస్సులతో, అంటే ఆ 3 ముఖాలతో భోజనం చేస్తున్నారు. నమ్మకం ఉంటే భగవంతుడు ఎక్కడ లేడు. నేను ఇంకో తమాషా విషయం చెప్తాను. దత్తస్వామి అల్లరి చేష్టలు ఎలా ఉంటాయో. వీరు అన్నదానం చేస్తూ ఉంటారని చెప్పాను కదా. ఒకానొక సందర్భంలో దత్తాత్రేయ స్వామి వారు ఈ వంటకాల్లో వేపాకులు వేస్తూ కనిపించారట. ఈయన మర్నాడు అదే ధ్యాసలో ఉండి వీరు వండిన వంటకాల్లో కూడా వేపాకులు కలిపేశారు సుధీర్ స్వామి గారు. సరే, కలిపేశారు, స్వామివారికి నైవేద్యం పెట్టేశారు, అందరికీ కూడా వడ్డించేశారు. దాని తర్వాత వీరికి ఆలోచన వచ్చింది, అయ్యో నీ వేపాకులు కలిపేశాను, ఇప్పుడు ఎట్లా, చేదుగా ఏమన్నా ఉంటాయా ఎట్లా భగవంతుడా అనుకుంటూ ఉంటే ఎప్పటికంటే కూడా చాలా రుచికరంగా ఉన్నాయని చెప్పారట అందరూ. అంతేకాదు, ఎప్పటికంటే కూడా చాలా త్వరితగతిన అయిపోయినాయి ఎన్ని పదార్థాలు. అట్లా వీరికి ఆశ్చర్యం వేసింది, వేపాకులు కలిపితే ఎక్కడైనా మధురంగా ఉంటాయా పదార్థాలు, చేదు రాకుండా ఎలా ఉంటుంది? ఒక కాకు తింటే చాలు మనకు తెలిసిపోతుంది, ఊరంతా కూడా చేదుగా అయిపోతుంది. ఎట్లా మధురంగా అయిపోయినాయి పదార్థాలన్నీ? వీరికి ఆశ్చర్యం వేసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పదార్థాన్ని రుచి చూడాలని చెప్పి ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన వరకు పదార్థాలు వచ్చేవి కాదు, అయిపోయేవి. నెలన్నర తర్వాత అప్పుడు సుధీర్ స్వామి గారికి ఆ రుచి చూసే అవకాశం దక్కింది. నిజంగా అమృతప్రాయంగా ఉందని చెప్పారు. అంటే దత్తస్వామి కృపతోనే ఆ సేవ మొత్తం జరిగింది. సరే, ఒకసారి సుధీర్ స్వామి గారు దత్త శిఖరం పైకి వెళ్ళారు మహంత్ గారిని కలవడానికి. ఇప్పుడు మహంత్ గారు అన్నారట, ఎప్పుడు అన్నం వండుకుంటూనే కూర్చుంటావా ఏంటని అడిగారట. దాని తర్వాత దత్తస్వామి వారు కూడా దర్శనమిచ్చి పిఠాపురంలో లాగా ఇక్కడ కుదరదు అని చెప్పారట. అంటే అన్నదాన సేవే కాదు, వేరే సేవ ఏమన్నా ఉందేమో మరి స్వామివారి సంకల్పం. దాని తర్వాత సుధీర్ స్వామి గారికి నరం పట్టేసి నడుమును చెయ్యి నొప్పి రావడం మొదలుపెట్టినాయి. అప్పుడు మహంత్ గారి దగ్గరికి వెళ్ళారట. నేను వైద్య పరీక్షలు చేయించుకుని వస్తాను అంటే మహంత్ గారు కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళి, నువ్వు వెళ్ళు, నువ్వు ఎన్ని పరీక్షలు చేయించుకున్నా రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వస్తాయి, నీకేం ఉండదు పో అన్నారు. నిజంగానే రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చినా ఏ సమస్య లేదు. మహంత్ గారు మామూలు పీఠాధిపతి కాదు. దాని తర్వాత క్రమంగా అన్నదాన సేవ తగ్గిపోతూ వచ్చింది. మరి రోజుకి 18 గంటలు 20 గంటలు కష్టపడేటువంటి సుధీర్ స్వామి గారి ఖాళీగా ఉండడం ఆయన వల్ల కాల. మళ్ళీ మహంత్ గారి దగ్గరికి వెళితే ఆయన ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండని చెప్పి ఆదేశించారు. ఈయన పిఠాపురం వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నారు సుధీర్ స్వామి, కానీ మహంత్ గారి యొక్క ఆజ్ఞ ఆయనకి దొరకలేదు. దాని తర్వాత ఒకానొక సందర్భంలో సుధీర్ స్వామి వెళ్ళి నాకు సన్యాస దీక్షను ఇవ్వండి అని చెప్పి అడిగితే మహంత్ గారు ప్రత్యేకమైనటువంటి ప్రసాదం పట్టుకు వచ్చి సుధీర్ స్వామిని కింద పైకి 3 సార్లు చూస్తూ, నీకు పుణ్యఫలం చాలా ఉంది, లేకపోతే సన్యాస దీక్ష ఇమ్మని నన్నే డైరెక్ట్గా అడుగుతున్నావంటే అది మామూలు విషయం కాదని చెప్పి అప్పుడు సుబాహు భారతి అనేటువంటి సన్యాసాశ్రమ నామాన్ని ఇచ్చారు. అట్లా సుధీర్ గారు సుబాహు భారతీ స్వామిగా మారిపోయారు. మనం ఇక నుంచి వీరిని సుబాహు భారతీ స్వామిని పిలుచుకుందాం. ఇంకో అద్భుతమైన విశేషం ఏంటంటే ఈ సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత 10వ రోజు కల్లా అనసూయామాత ఆశ్రమంలో ప్రధాన అర్చకునిగా మారిపోయారు వీరు. అక్కడ సహజ సాంప్రదాయం ఏమిటంటే ఒక అర్చకుని దగ్గర కనీసం 12 సంవత్సరాలు శిష్యరికం చేస్తే కానీ ఒక సాధారణ అర్చకునిగా కూడా మనం అక్కడ మారలేం. అటువంటిది వీరు తిన్నగా సన్యాసం తీసుకున్న 10వ రోజు కల్లా అనసూయామాత ఆశ్రమంలో ప్రధాన అర్చకునిగా అయిపోయారు. అక్కడ 4-5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత గత 5 నెలలుగా కొండ కింద ఈ మాతృతీర్థం దగ్గరే ఉంటున్నారు. ఇప్పుడు నేను వారిని ఎలా కలిశానో చెప్తాను. నాకు వీరు అక్కడ ఉంటారని నాకు తెలియదు. ఆ దత్తాత్రేయ స్వామి వారి ఇచ్చిన సంకల్పమే ఎందుకో, కానీ మాతృతీర్థం దగ్గర నుంచి మొదలు పెట్టాలి అనుకున్నా. ఎందుకంటే అది గొప్ప రేణుకామాత క్షేత్రం.
అలాగే అనసూయామాత అత్రి మహర్షి వారి యొక్క తపోస్థలం, దత్తాత్రేయ స్వామి వారు పుట్టినటువంటి పరమ పుణ్యక్షేత్రం. ఎందుకో ఇది మాతృ సంబంధమైనటువంటి పుణ్యక్షేత్రం, మనం అక్కడి నుంచే మొదలు పెట్టాలి అని చెప్పి సంకల్పించుకుని మాతృతీర్థం దగ్గరికి వెళ్ళాం మొట్టమొదటిసారి. కొండ మీద కూడా వెళ్ళాల డైరెక్ట్గా. అక్కడ కాసేపు ఉన్న తర్వాత ఇంక బయలుదేరిపోతూ ఉండంగా మా మాతృ సమానురాలు నా తల్లి రాజలక్ష్మి అమ్మగారు మెసేజ్ పెట్టారు, నాన్న దగ్గరలోనే కోరీ భూమి ఉంది సతీస్థానం, అది కూడా చూడండి అని. సరే అక్కడి నుంచి దానికి ఎటు వెళ్ళాలని నాకు తెలియదు. సరే ఎందుకో కానీ కుడివైపు వెళదామని చెప్పి అక్కడి నుంచి కుడివైపు స్టీరింగ్ తిప్పారు. కరెక్ట్గా ఇద్దరు పనిచేసే వ్యక్తులు బైక్ మీద వెళుతూ ఉండగా కోరీ భూమి ఎక్కడా అని అడిగా. బైక్ ఆపేశారు. అంటే అక్కడ ఒక 2 సెకండ్ల ఆలస్యమైనా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు అక్కడ ఆగడం ఎంత ముఖ్యమో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సరే అందులో ఒక వ్యక్తి అన్నాడు, నేను మీకు చూపిస్తాను పర్లేదా అన్నాడు. అయ్యో రండి తప్పకుండా చూపించండి అని చెప్తే వారు స్వయంగా వచ్చి సరే నన్ను తీసుకువెళ్తూ వారు ఏం చెప్పారంటే, ఇక్కడ ఒక తెలుగు సన్యాసి ఉన్నారు చాలా శక్తిమంతులు, మీరు వారిని కలిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి వారిని పిలిచారు. నేను ఇందాక ఇద్దరు ఉన్నారని చెప్పాను కదా, ఇంకొకరి పేరు దత్తానంద భారతి వారు. సరే ముందు వారు వచ్చారు, దాని తర్వాత ఈ సుబాహు భారతి స్వామి వారు వచ్చారు. దాని తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. కానీ నేను దేనికి వచ్చాను? సతీస్థానాన్ని చూడడానికి వచ్చాను. దాని ప్రాముఖ్యత ఏమిటనేది నేను మాహూర్ఘట్ సత్సంగంలో చెప్తా. కానీ నన్ను ఈ వ్యక్తి ఇక్కడికి తీసుకువచ్చారు. అట్లా సుబాహు భారతీ స్వామి వారిని కలిసేటువంటి అదృష్టం దక్కింది నాకు. దాని తర్వాత అప్పుడు కూడా మొదట్లో వారు ఏమన్నారంటే ఇట్లా పైకి వెళ్ళాలండి అక్కడ ఉంటుంది అని చెప్పారు. దాని తర్వాత ఎందుకో ఏదో ప్రస్తావన వచ్చి నేను మీకు రేణుకామాత శిఖరాన్ని చూపిస్తానని చెప్పి ఇట్లా పక్కకు తీసుకువెళ్ళి అక్కడ సత్సంగం మొదలైంది. అలా 3-4 గంటలు అక్కడే కూర్చుండిపోయాను. నా ప్లాన్ ప్రకారం ఆ రోజు హైదరాబాద్ బయలుదేరాలి. ఆ రోజు కేవలం రేణుకామాత దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి హోటల్కి వెళ్ళిపోయాం. ఆ మర్నాడు దత్తశిఖరంలోను అనసూయామాత ఆశ్రమాన్ని దర్శించుకుని అప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చాను. దాని తర్వాత కూడా స్వామివారు ఫోన్లో ఇంకో 4 గంటల సత్సంగం చేశారని చాలా తేలిగ్గా చెప్పవచ్చు. ఇవాళ కూడా సత్సంగం జరిగింది, నిన్న కూడా జరిగింది. నా ప్రశ్నలకి ఎంతో ఓపికగా సమాధానం చెప్తున్నారు. సుబాహు భారతీ స్వామి వారు సత్సంగానికి అనుమతిస్తూ నాతో ఏం చెప్పారంటే, మీ సత్సంగం అంతా కూడా ఆ దత్తస్వామి చుట్టూనే తిరగాలి, నా గొప్పతనంగా ఏది చెప్పవద్దు. అంటే ఒక సాధారణ ఒక ప్రైవేటు ఉద్యోగి ఆధ్యాత్మిక మార్గంలో ఎలా లాగబడతారు, ఎటువంటి స్థితుల్ని పొందవచ్చు స్వామి అనుగ్రహంతో మాత్రమే మీరు చెప్పండి అని చెప్పి నాకు చెప్పారు. అందుకనే వారు సిద్ధంగా ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా వారు భగవంతుని మీద భక్తి విశ్వాసాలు పెంపొందించేందుకు, వారి యొక్క అనుభవాన్ని మీతో పంచుకునేందుకు కూడా అదే ప్రాంతంలో అక్కడ వారు ఉన్నారు. అందుకనే మీరు కలవాలి అనుకుంటే మాహూర్ఘడ్లో ఆ మాతృతీర్థం దగ్గర కుర్రహాడి మఠం అని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ స్వామివారు ఒక చిన్న ఆశ్రమంలో ఉంటారు. నేను మీకు ఆ లొకేషన్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు కంగారు పడి కామెంట్స్లో అడగండి. అక్కడికి వెళ్ళండి, స్వామివారితో సత్సంగం చేయండి, మరిన్ని విశేషాలు తెలుసుకోండి, సాధనలో మీరు పురోగమించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. మర్చిపోకండి, వచ్చే సత్సంగంలో మాహూర్ఘడ్లో ఇప్పటి వరకు ఎవరూ సత్సంగం చేయనటువంటి అద్భుతమైన తీర్థాలు ప్రాంతాల గురించి మనం సత్సంగం చేసుకోబోతున్నాం ఆ దత్తస్వామి కృపతో. కాబట్టి దాన్ని అస్సలు మీరు వదులుకోవద్దు. ఈ సత్సంగంలో పాల్గొన్న నాకు మీ అందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు, ఆ రేణుకామాత ఆశీస్సులు, అలాగే అనసూయమ్మ తల్లి అత్రి మహర్షి వారి ఆశీస్సులు కూడా సంపూర్ణంగా మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైన సత్సంగంలో మనం అందరం కలుద్దాం. శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు.